పద్మ అనే వ్యక్తి ఒక చిన్న గ్రామంలో ఉండేది. ఆమె చదువు మధ్యలోనే పెళ్ళయింది. కానీ తనకి ఒక పెద్ద కల ఉండేది, కంప్యూటర్ నేర్చుకొని తన జీవితాన్ని మార్చుకోవాలని. కానీ భర్త, పిల్లలు, ఇంటి సమయంతోనే సమయం సరిపోయేది. కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, నాకు కొంత టైం ఉంది, నేనెందుకు నా సమయాన్ని వృధా చేయాలి అని నేను కంప్యూటర్ నేర్చుకుంటా అని తన భర్త రామయ్యతోటి చెబుతుంది. అప్పుడు రామయ్య, నీకు కంప్యూటర్ నేర్చుకోవడం ఇప్పుడు అవసరమా పద్మ అని అన్నాడు. ఇప్పటి వరకు నేను మనందరి కోసమే పనిచేశాను, ఒక్కసారి కూడా నా కోసం నేనేం అడగలేదు. నాకు ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకొని నా జీవితాన్ని డిజిటల్ స్కిల్స్ వైపు తీసుకురావాలనేది నా యొక్క కోరిక అని తన భర్తను అడిగింది. ఆ మాటలకి రామయ్య, నేను ఎందుకు అడ్డుకోవాలి, నువ్వు నేర్చుకో పద్మ, నీకోసమే కాదు మన ఊరి ఆడపిల్లలకు కూడా నువ్వు ముందంజలో ఉండాలి, వారికి ఒక ప్రేరణగా నిలబడాలి అని అంటాడు. అప్పుడే పద్మ ప్రయాణం మొదలైంది. మొదటి రోజు ఆమె కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మానిటర్ చూసి భయపడింది. కీబోర్డ్పై అక్షరాలు ఆమెకు ఉర్దూ లిపిలా అనిపించాయి. కానీ రోజులు గడిచిన కొద్దీ ఆమె నెమ్మదిగా అన్నీ నేర్చుకున్నది. వర్డ్, ఎక్సెల్, చివరికి ఈమెయిల్ కూడా పంపగలిగే స్థాయికి చేరింది. ఇప్పుడు తను గ్రామంలోనే చిన్న డిజిటల్ సేవల కేంద్రం ప్రారంభించింది. ఆధార్ ప్రింట్లు, ల్యాండ్ రికార్డులు, ఆన్లైన్ ఫారమ్స్ అన్నీ చేస్తుంది. ఆమె చెబుతుంది, ఇంటర్నెట్ నన్ను నేర్పించింది, నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటే ఏదైనా సాధ్యమే. అవకాశాల కోసం ఎప్పుడు ఎదురు చూసే వయసు కాదు ఇది, మనం ఎక్కడ ఆగామో అక్కడి నుంచి మొదలుపెట్టే శక్తి మహిళల్లో ఉంది, నేను అదే నేర్చుకున్నాను అని చెప్పింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.